క్రీస్తునాథుని యందు ప్రియా సహోదరి సహోదరులారా, నేటి సువార్త పఠనం యొక్క ధ్యానాంశము క్రీస్తు శాంతి మనకు నమ్మకాన్ని కలిగిస్తుంది. క్రీస్తు ప్రభు ఉత్థానమైన తరువాత ఆయన తన శిష్యులకు దర్శనమిచ్చిన ప్రతిసారి మీకు శాంతి కలుగునుగాక అని వారిని దీవించారు. క్రీస్తు ప్రభు ఇచ్చే శాంతి ఎటువంటిది? అది కొన్నిసార్లు మన కష్టాలను ఇబ్బందులను తొలగించేది కావచ్చు, కానీ మన విశ్వాస ప్రయాణంలో ఆయన మన తోడు ఉన్నాడని అభయాన్ని ఇస్తుంది. క్రీస్తు ప్రభుని వెంబడించాలంటే ముందుగా మనము శ్రమలను అనుభవించాలి, అప్పుడే మహిమపరపబడతాము. ఆయనతో మరణించాలి, అప్పుడే ప్రభుతో తిరిగి లేవగలుగుతాము. క్రీస్తు ప్రభు ఉత్థానమైన తరువాత శిష్యులకు ఈ విధముగా ఆజ్ఞాపిస్తున్నారు. వారికి మోషే ధర్మశాస్త్రము ద్వారా, ప్రవక్తల ప్రబోధము ద్వారా వారి మనస్సులను తెరచి యెరూషలేము మొదలుకొని సకల జాతి జనులకు హృదయ పరివర్తన చెంది పాపక్షమాపణను బోధింపమని వారిని ఆదేశిస్తున్నారు. ఆ ఆదేశాన్ని అందుకున్న పునీత పేతురు గారు కూడా అపోస్తుల కార్యము 3వ అధ్యాయము 19వ వచనములో దేవాలయంలో గుమికూడున్న ప్రజలకు కూడా బోధిస్తున్నారు. మీరు హృదయ పరివర్తనము చెందుడి, దేవుని వైపు మరణ ఎడల మీకు ఆయన సన్నిధి నుండి ఆధ్యాత్మికమైన శాంతి కలుగుతుందని వారికి బోధిస్తున్నారు. కాబట్టి ప్రియా సహోదరి సహోదరులారా, ఉత్థాన క్రీస్తు ప్రభు కాలములో ఉన్న మనము, ఇది మనకు చక్కటి అవకాశము. మనము హృదయ పరివర్తనము చెంది మన పాప జీవితాన్ని వదిలిపెట్టినట్లయితే క్రీస్తు ప్రభు యొక్క శాంతి మనలో మన కుటుంబాల్లో నెలకొల్పుతుంది. అందుకు కావలసిన మంచి మనసును దయచేయమని ఆ దేవాతి దేవుని ప్రార్థించుదాం. ప్రభు శాంతి మన కుటుంబాల్లో నెలకొల్పునుగాక. ఆమెన్.